హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. ఏంటి మన ఊరు మొత్తం నన్ను కొట్టడానికి వస్తున్నారండి? ఊరు మొత్తం నిన్ను కొట్టడానికి వస్తున్నారా? నువ్వే ఏదో తింగర్ పని చేస్తుంటావే, ఏం చేసావే? మన వీధి చివరిని పెద్ద భోగి మంట వేసారండి. మీరు మొన్న దీపావళికి కాల్చుకోవడానికి తెచ్చిన సామాన్లోని 70 వంకాయ బాంబులు రాకెట్లు ఉండిపోయి కదండి, అవి నిన్న చూసినప్పుడు చెమ్మెక్కిపోయి ఉన్నాయండి. చెమ్మ పోతుందని ఆ భోగి మంటలో తీసుకెళ్లి వేసానండి. ఏంటి, నాకు అర్జెంటుగా 2000 కావాలి, ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఇప్పుడు లేవే. సరే, అయితే నేను నా పర్సులో నుండి తీసుకుంటాను, తర్వాత మీరు ఇచ్చేయండి. భవతి భిక్షాం దేహి. ఒక్క నిమిషం ఉండండి స్వామి. మాత నేను తినడానికి ఎన్ని పలహారాలు తెచ్చిందో. ఏంటి స్వామి, మీ నోట్లోంచి నీళ్లు కారుతున్నాయి? అవి ఉట్టి నీళ్లు కాదమ్మా, నేను స్వామీజీని కదా, నా నోటు నుండి పవిత్రమైన గంగాజలం కారుతుంది. గంగాజలమా? ఒక్క నిమిషం ఉండండి స్వామి. స్వామి, ఒక్కసారి నోరు తెరండి స్వామి. ఏముంటమ్మా ఇది? ఏంటిది? మా అమ్మ మస్తికలు స్వామి, గంగలో కలిపాను. కమాన్, జంప్ జంప్, గో గో జంప్. చిన్నప్పటి సంది దీనికి ఇంగ్లీష్ నేర్పియద్దంటే నేర్పిత్తివి. అయ్యో, ఇప్పుడు ఏమైనా తీయరాదు? మొన్న పక్కింట్లో దొంగలు వాడి అందరు దొంగ దొంగ అని మొత్తుకుంటే దీనికేమో తెలుగు అర్థం కాక కుయ్యి లేదా కై లేదా. సిగ్గు లేకుంటే ఇంక ఇంగ్లీష్ నేర్పిస్తానవా? తెలుగు నేర్పి. కమాన్ జంపు అని నేర్పిస్తాడు. నిన్న నాకు కడుపులో గడబిడైతుందని డాక్టర్ దగ్గరికి పోయినా. ఆయన అంతా చెకప్ చేసి, బాబు నీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అన్నాడు. మా ఇంట్లో వాడేదే కట్టెలు పోయి గ్యాస్ ప్రాబ్లం అంటాడు. ఆయన ఎట్లా డాక్టర్ అయిందో ఏమో. సరే, నేను వెళ్ళొస్తా. ఎప్పుడు గోవాకి వెళ్ళిన నన్ను ఎందుకు తీసుకెళ్లరు? అరే పిచ్చా, నీకేమన్నా ఎక్కడన్నా హోటల్కి వెళ్తే ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారా? వసే, మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే. మొన్న మన ఇంట్లో పూజ ఉంది, రమ్మంటే రాలేదు గాని ఆవిడనా అలా ఆయననా కోమాకి గోవాకి బాగానే తిరుగుతున్నారు. వసే బుర్ర తక్కుదానా, ఆవిడికి ఒంట్లో బాగోలేక కోమలకు వెళ్ళారంట. ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉండాలి గాని అక్కడికెక్కడికి తిరుగుతారేటండి. అయినా మన ఇంట్లో పూజకి రాలేదు, ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి.